మెగా 9 టీవీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అదిరిపోయే కానుక ఇవ్వబోతోంది. మహిళా సాధికారత లక్ష్యంగా 2 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించబోతోంది. సెర్పు ఏర్పాటై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ వరాలను ప్రకటించారు. పిల్లల చదువుల కోసం అప్పులు చేయకుండా, ఆడబిడ్డ పెళ్లికి చేతులు చాపకుండా శ్రీనిధి బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు పొందవచ్చు. దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే డబ్బులు ఖాతాలో పడటం, అది కూడా పావల వడ్డీకే రుణాలు ఇవ్వటం ఈ పథకాల ప్రత్యేకత. మరి ఈ పథకాలకు ఎవరు అర్హులు, ఎంత డబ్బు ఇస్తారు? డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం ప్రారంభించనున్న 2 పథకాలలో మొదటిది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి. పేద మధ్యతరగతి డ్వాక్రా మహిళలు తమ పిల్లల చదువుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీకి అప్పులు చేయకూడదనేది ఈ పథకం యొక్క లక్ష్యం. ఇద్దరు పిల్లల చదువు కోసం 10,000 నుంచి 1 లక్ష వరకు రుణం పొందవచ్చు. ఉన్నత విద్య కోసం అయితే ఈ పరిమితి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనికి కేవలం పావలా వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు. తీసుకున్న అప్పును 48 వాయిదాల్లో తిరిగి చెల్లించవచ్చు. పిల్లల అడ్మిషన్ లెటర్, ఫీజు వివరాలు, విద్యా సంస్థ ఐడి కార్డులు సమర్పిస్తే సరిపోతోంది. ఇక రెండో పథకం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి. ఇంట్లో ఆడపిల్ల పెళ్లి అంటే ఖర్చులు తడిసి మోపిడవుతాయి. వారికి అండగా నిలిచేందుకే ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించనుంది. డ్వాక్రా గ్రూపుల్లో సభ్యురాలిగా ఉండి కూతురు వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. శుభలేఖ, పెళ్లి ఖర్చుల అంచనా పత్రాలు సమర్పిస్తే 1 లక్ష వరకు తక్కువ వడ్డీ రుణం మంజూరు చేస్తారు. డ్వాక్రా మహిళ బయోమెట్రిక్ వేసిన 48 గంటల్లోనే డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి. ఈ లోన్ పొందేందుకు పెద్దగా డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. పెళ్లికి లోన్ పొందేందుకు కేవలం లగ్న పత్రిక, పెళ్లి ఖర్చు అంచనాను సమర్పిస్తే సరిపోతోంది. అనంతరం వెంటనే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు. ఈ 2 పథకాల అమలుకు దాదాపుగా 2,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులై ఉండాలి. కనీసం 6 నెలల పాటు డ్వాక్రా గ్రూపుల్లో కొనసాగాలి. అలాగే బయోమెట్రిక్ డీటెయిల్స్ ఆధారంగా ఈ పథకాలు అమలు చేస్తారు. మార్చి 3న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పథకాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే డ్వాక్రా మహిళల కోసం ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు ఈ 2 పథకాలు మహిళలకు ఆర్థిక భరోసాను అందించనున్నాయి. ఇక ఈ పథకాల కింద లోన్ తీసుకున్న మహిళ ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తారు. కుటుంబంపై భారం పడకుండా శ్రీనిధి సురక్ష యోజన కింద ఈ వెసులుబాటు కల్పించారు. మొత్తానికి మహిళా దినోత్సవం రోజున ఏపీ మహిళలకు పండుగ వాతావరణం నెలకొనబోతోంది. విద్య, వివాహం ఈ 2 కుటుంబంలో ప్రధానమైన ఖర్చులు. వాటికి ప్రభుత్వం తక్కువ వడ్డీతో భరోసా ఇవ్వటం నిజంగా గొప్ప విషయం.